సో ఆస్మా చెప్పండి, మీరు బీఆర్ఎస్ పార్టీకి కట్టు బానిస, అమ్ముడు పోయిన తత్వం, అమ్ముడు పోయింది అమ్మాయి అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు అని కూడా అంటున్న పరిస్థితి ఏం చెప్తారు? ఇంకా నేను అట్లా ఏం లేదు. ఎందుకంటే అసలు అంటే ఒకప్పుడు 2 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తిరిగినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. అప్పుడు ఇంకా నేను గర్వంగా దర్జాగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు అన్న ఒక ఇదితోటి, అంతకుముందు కూడా మేము కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేసినాము. ఆ క్రమంలోనే కండువా వేసుకొని మరీ ప్రచారం చేసిన. ఇప్పుడు నేను ఏ కండువా వేసుకోలేదు, కానీ ఇక్కడ నాకు బీఆర్ఎస్ రంగు ఎట్లా అంటుకుంటుందంటే, ఇక్కడ నేను ప్రశ్న వేస్తున్నా, నిరుద్యోగుల గురించి క్వశ్చన్ చేస్తున్నా కాబట్టి నాకు బీఆర్ఎస్ రంగు పడుతుంది, నాకు పింక్ రంగు పడుతుంది. సరే వేస్తారా, వేసుకోండి, ఏం చేస్తాం ఇక. ఇప్పుడు నేను ఒక స్టేజ్లో నేను టీచర్ అయిదాం అనుకున్నా, కాదు నువ్వు లీడర్వే అని ఏదో చేసిర్రు నన్ను. సరే మీరు ఏదనుకుంటే అది. మీకు లీడర్ కావాలని ఉందా? లేదు, నాకు టీచరే కావాలనుండి. నేను కావాలంటే ఒక చిక్కడపల్లిలో ఒక వీడియో ఉంటుంది, ఒక వేదికగా. అన్న ప్లీజ్ అన్న దయచేసి, ఎందుకంటే నాకు క్వశ్చన్ చేయడం చాలా పుట్టుకతో వచ్చింది. నాకు అందరిలేక నేను సైలెంట్ ఉండలేను, అది నా బ్లడ్లోనే లేదు. దయచేసి నన్ను టీచరే కానివ్వండి, దయచేసి లీడర్ని చేయకండి అని చెప్పిన. అయినా తప్పేముంది, నన్ను టీచర్ కానివ్వలే, అందుకే లీడర్ అవుతా. తప్పేముంది, బరాబర్ అవుతా, నిరుద్యోగుల పక్షాన కొట్లాడే లీడర్ అవుతా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే లీడర్కి పార్టీలకు సంబంధం ఏముంది? నెక్స్ట్ ఒకవేళ బీఆర్ఎస్ వస్తుంది అధికారంలోకి, బీఆర్ఎస్ కూడా నోటిఫికేషన్స్ ఇవ్వలేదు అనుకోండి, ఎవరు కొట్లాడాలి? అప్పుడు కూడా యాస్మానే కొట్లాడాలి. కాబట్టి లీడర్కి పార్టీలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. ట్రూ లీడర్ జెన్యున్ గానే ఉంటారు. ఎవరు సభలు పెట్టినా ఆహ్వానిస్తే వస్తాము, మాట్లాడతాము. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి తట్టి లేపుతున్నాము. ఎందుకంటే మీరు నిరుద్యోగుల పక్షాన ఎందుకు బాధ్యత తీసుకుంటలేరు? ఓట్లు అడుగుతారు కదా, మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు ఓటు అడుగుతారు, బీజేపీ ఓటు అడుగుతారు, అందరూ ఓటు అడుగుతారు. మరి ఎవరిని ఎన్నుకోవాలని మేము డిసైడ్ కావాలి కదా. మేము డిసైడ్ కావాలంటే మీ పర్ఫార్మెన్స్ ఎక్కడ మాకు కనిపించాలి. వాళ్ళు నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు, సరే మరి మీరెంత క్వశ్చన్ చేస్తున్నారు మా సైడ్ నుంచి? అదే మేము అడుగుతున్నాం. అంటే మీరు గత నెల నుంచి ధర్నాలు చేస్తారు, నిరసనలు చేస్తారు, అరెస్టులు కూడా మిమ్మల్ని చాలా చేసిండ్రు, ట్రోలింగ్ చేయడం, లేకపోతే సోషల్ మీడియాలో మిమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడడం కూడా కొంతమంది ఎదవలు చేసిండ్రు. యాజ్ అమ్మాయిగా నాకు అనిపిస్తుంది. సో వాళ్ళకి ఏం చెప్తా అనుకుంటా? చెప్తా వద్దు ఇక, ఎందుకు అవసరమా మనకు. కానీ అసలు కడుపుకి అన్నం తింటుర్రో గడ్డి తింటుర్రో నాకు అర్థమైతలేదు. మీరు పెట్టేది ఒక ఆడపిల్ల కంటే నీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, నీ ఇంట్లో కూడా అమ్మ అక్క చెల్లె వాళ్ళు ఉంటారు. దయచేసి వాళ్ళు ఈ కామెంట్లు చూస్తే మాత్రం మీ మొహాల మీద ఉమ్మేస్తారు. అరే ఇంకొక ఆడపిల్లని ఎట్లా అంటున్నావు అని. నువ్వు కూడా ఒక ఆడపిల్ల గర్భం నుంచే బయటకు వచ్చినావు రా భయ్. ఎట్లా అంటావు, ఎట్లా మాట్లాడుతావు ఇష్టం వచ్చినట్టు? నేను ఎవరి కోసం కొట్లాడుతున్నా? ఉద్యోగాలు నోటిఫికేషన్ వస్తే నా ఒక్కదానికి వస్తాయి 2 లక్షల ఉద్యోగాలు? నీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల చదువుతుంది, నీ ఇంట్లో కూడా ఒక తమ్ముడు చదువుతున్నాడు, వాళ్ళందరూ కూడా బాగుపడతారు కదా. గవి మాట్లాడకుండా నువ్వు 3 రంగుల జెండా కప్పుకొని నాకు కామెంట్ పెడితే నేను ఊకుంటా అనుకుంటున్నావా? ఊకుంటా. ఇంకా నేను రెచ్చిపోతా, అనవసరంగా నన్ను రెచ్చగొట్టకండి దయచేసి. ఎందుకంటే అసలే ఈ కొట్లాటలో తిండి సరిగ్గా లేక లో బీపీలై నిరాహార దీక్షలు చేసి చాలా ఆరోగ్యాలు కూడా మా కంట్రోల్లో ఉండట్లేదు. ఇంత కోల్పోతున్నా. మాకు మీరు ఇచ్చే బహుమానం ఏంది? మీరు మా గురించి మంచిగా మాట్లాడకపోయినా పర్లేదు, చెడుగా మాత్రం మాట్లాడకండి, అది చెప్తున్నా. సో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మీకు ఎన్నో థ్రెట్లు కూడా వచ్చినాయి అని చెప్పేసి కూడా అంటాము. ఇంతవరకు కరెక్ట్ నిజమేనా? చాలా వస్తున్నాయి, కానీ అవన్నీ పట్టించుకోను. నేను చెప్పిన కదా, పోతే నేను ఒక్కదాన్నే. నాకు పెద్ద సిద్ధమయ్యారా? అన్నిటికీ సిద్ధమే, చంపినా చావడానికైనా సిద్ధమే. కానీ ఎందుకు చావు వరకు ఎందుకు? అసలు అట్లాంటి థ్రెట్స్ ఉన్నాయి నాకు. వాస్తవానికి ఆ థ్రెట్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నా, చంపితే చావడానికైనా సిద్ధం, కానీ కొట్లాట మాత్రం మానను. సో ఫైనల్ గా ఏం చెప్తారు ప్రభుత్వానికి కావచ్చు, ఇటు నిరుద్యోగులకు ఏం చెప్తారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారా, లేకపోతే ఇంటిని తాగమన్నారు కదా, అదే ఇంటిని తాపి సంపాలా, ఒకటే మాట. ఎందుకంటే మమ్మల్ని సావు అన్న తర్వాత ఇంకొకరి గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించాల్సిన పెద్ద మనస్తత్వం మాకు లేదు. కాబట్టి మీరు సావండి అనే దాకా వచ్చిందంటే అది మాకు, మా నిరుద్యోగులకి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఆకలి కేకలు వాళ్ళవి వినిపించట్లేదా మీకు? సావండి అంటున్నారు. ఆకలి కేకలతో ఖాళీగా ఉన్న కడుపుకి మీరు ఇంటిని డబ్బా దాగి చచ్చిపోమని చెప్తారా? 5,000 పోస్టులకి 7,000 పెంచి ఇప్పుడు 19,000 పోస్టులు ఇవ్వమంటే మీరు అట్లా మాట్లాడుతున్నారు. మెగా డిఎస్ ఎక్కడుంది? డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ ఎక్కడుంది? గురుకుల నోటిఫికేషన్, టీచర్లు వద్దా? స్కూల్ ఎందుకు మూసేస్తున్నారు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అప్పుడే కట్టిరా? బునియాదులు కూడా పడలేదు కదా. మీరు కట్టిన తర్వాత ఉన్న స్కూళ్ళని, సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్ళని మూసేస్తే మేము ఒప్పుకుంటాం. అవన్నీ చేయకుండా డైరెక్ట్ స్కూల్ మూసేసి తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతా అంటే ఇదేం లెక్క? ఎక్కడ పోయి చదువుకుంటారు నిరుపేద విద్యార్థులు? పేద తల్లిదండ్రులు వాళ్ళ అవస్థ ఏంది? లక్షలు కట్టి ప్రైవేట్ స్కూళ్ళకి పంపించగలరా? స్కూళ్ళలో వంటగదులు లేవు,
లేవు, చాక్ పీసులు లేవు, నల్ల బల్లలు తెల్లబడ్డాయి. వాటి గురించి మాట్లాడకుండా స్కూళ్ళు మూసేస్తా, 23,000 స్కూళ్ళను మూసేస్తా అంటే ఊకుంటామా? అవే స్కూళ్ళలో మేము చదువుకున్నాం. ఇప్పుడు మా నెక్స్ట్ జనరేషన్ చదువుకుంటుంటే అడ్డుపడితే ఊకుంటామా? విద్యాశాఖ మంత్రికి నిజంగా విద్య పైన చిత్తశుద్ధి ఉంటే మీరు నిజంగా మాతో పాటు కూర్చొని టెట్లు రాయండి. ఒక టీచర్ అవస్థ మీకు తెలుస్తుంది. మాతో పాటు మా పోలీస్ అభ్యర్థులతో రన్నింగ్ చేయండి, వాళ్ళ అవస్థలు కూడా తెలుస్తాయి. ఇంకొక ఆయన మాట్లాడతాడు, 34 ఏళ్లలో ఏం జాబులు కొట్టుకుంటారు మీరు అంటే, మీకు నాయకులకు ఏజ్ లిమిట్ లేదు, మాకు అట్లా కాదు, మాకు ఏజ్ లిమిట్ ఉంది. ఖచ్చితంగా మా ఏజ్ లిమిట్ వరకు ఉన్నంత వరకు కూడా నిరుద్యోగులు పోరాడుతూనే ఉంటారు. వాళ్ళతో కలిసి నువ్వు రన్నింగ్ చేయగలవా? అన్నోళ్ళు కాళ్ళు నొప్పులు కాకుండా అదే 5 రూపాయల భోజనం తిని వాళ్ళు ఉరుకుతున్నారు ఈరోజు. మరి ఉరకగలరా? వాళ్ళతో ఈవెంట్స్ చేయగలరా? మా వాళ్ళతో టెట్లు కూర్చొని రాయగలరా? మా వాళ్ళతో పరీక్షలు రాసే దమ్ముందా మీకు? మీలాగా సీట్లు కొనుక్కొని డాక్టరేట్ పట్టాలు పొందట్లే, ఇక్కడ ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి చాలా పరీక్షలని ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు మాలాంటి అభ్యర్థులు ముందు వరుసలో ఉంటున్నారు, డాక్టరేట్లుగా నిలదొక్కుంటున్నారు. అట్లాంటి వాళ్ళ గురించి మీరు తప్పుగా మాట్లాడితే ఊకుంటే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షల ఉద్యోగాలు మీరు సావండి అన్న తర్వాత ఇంకా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. చాలా తిరగబడతాం. ఈరోజు చూసిరు కదా, ఇంకా ఎక్కువ తిరగబడతాం ఇప్పటి నుంచి. సో ఇంతమందికి అసలు మీ ఓవరాల్ గా ఈ సభకు సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏమిటి? అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మరియు రాహుల్ గాంధీ గారు ఇదే అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకి ప్రతి ఒక్కరికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో లేనప్పుడు హామీ ఇచ్చినారు. విద్యార్థులకి ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా, క్యాజువల్ ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో రిలీజ్ చేయకపోగా, దాంట్లో మళ్ళీ 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు అని చెప్పి దాంట్లో 5,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు రిలీజ్ చేయడం, తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా నిరుద్యోగం ఉన్నారు ఈ విషయంలో. దీని మీద ఎట్లయినా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి కుక్కతోని చెప్పు దెబ్బ అన్నట్టు దీనికి అర్థం కావాలని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మా కేటీఆర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, మా ముఠా జయసింహన్న గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో పాటు ఇక్కడికి 1,000 మంది 1,00,000 మంది మీరు చూడొచ్చు ప్రతి ఒక్క నిరుద్యోగులు ఇక్కడికి రావడం జరిగింది. దీంతో పాటు రానున్న రోజులలో సీఎం గారు ఇలానే చేస్తే రేవంత్ రెడ్డి గారు దీనికి ప్రతిచర్య మేము దీనికి డబుల్ ట్రిపుల్ చూపిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంటే మీరు ఇన్ని ధర్నాలు చేస్తున్నారు, అటు అశోక్ నగర్ కావచ్చు, చిక్కడపల్లి కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, 1 మంత్ నుంచి కూడా మీరు ఎన్నో చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మీ ఇంకా చిన్న చూపు అనేది మిగిలే ఉంది కదా? 100% చిన్న చూపు. విద్యార్థుల మీద అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత కూడా ఆలోచిస్తలేడు. మీరు చూస్తున్న ప్రతి ఒక్క గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిర్వహించకపోగా విద్యార్థులతోని గవర్నమెంట్ ఫామ్ అనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో విద్యార్థులను పట్టించుకోవట్లేదు. వీళ్ళకి ఇస్తా అన్న ఏవైతే హామీలు ఇవ్వట్లేదు. పిల్లలకి తినడానికి ఫుడ్ లేక సాయిబాబా గుళ్ళకాడ ఉండి ఫుడ్ కోసం తినాల్సిన టైం వస్తుంది. రెంట్ ఫీజు కట్టలేక ర్యాపిడోలు, ఊబర్లు, జొమాటోలు కొట్టుకుంటా, రెంట్ కట్టుకుంటా, వాళ్ళ డైలీ వేజెస్ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నారు విద్యార్థులు ప్రతి ఒక్కరు. ఇస్తా అన్న హామీలు ఇవ్వడం పోగా జాబులు లేవు. గవర్నమెంట్ అసలు మొత్తం ఫెయిల్ అయింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్. అంటే ఓవరాల్ గా ఫైనల్ గా ప్రభుత్వానికి ఏం చెప్తా అనుకుంటున్నారు? ప్రభుత్వం ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నదో 100% 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సింది. 100% విద్యార్థులకు 100% జాబ్లు ఇవ్వాల్సింది. దీనికి మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం. 100% బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల పక్షాన నించుంటుందని చెప్పి నేను ఈ సభ ముఖ్యంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. కేవలం ఎట్లా అంటారు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టారు కాబట్టి మీరు అంతా పేడ్ బ్యాచ్, పేడ్ ప్రమోషన్ డబ్బులు ఇస్తా వచ్చిందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మేము ఏం చెప్తున్నాం అంటే పేడ్ ప్రమోషన్స్ ఇచ్చేది ఉంటే పైసల కోసం వచ్చేటోళ్ళు అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక్కరు కూడా విద్యార్థులే ఉన్నారు. ఈ చుట్టుముట్టు మీరు చూస్తే ప్రతి ఒక్క రక్తంలో విద్యార్థులే ఉన్నారు. వాళ్ళు మాట్లాడే మాటలలో మీకు అర్థమవుతుంది, వాళ్ళ బాధ ఎంత ఉందో మీకు అర్థమవుతుంది. ఇక్కడ అంకుల్స్ కానీ వాళ్ళ పార్టీలాగా పైసలు ఇస్తే బిర్యానీ కోసం, మందు కోసం, కార్లలో పెట్రోల్ పోసి వచ్చిన వ్యక్తులు కాదు. ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క నోట్ ఒకటే మాట ఉంది, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందే అని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ మాట్లాడుతున్నారు. మీరు చూస్తే ప్రతి ఒక్క విద్యార్థి జాబులు ఎప్పుడు పడతాయి, ఎప్పుడు చేస్తారు, వాన పడేలాగా ఒక్కొక్క చినుకు ఎలా పడుతుందని ఆ రోజులాగా ఎదురు చూస్తున్నారు. మీరు ప్రతి ఒక్క విద్యార్థి కళ్ళల్లో చూడొచ్చు వాళ్ళ తండ్రి బాధలు ఎలా ఉన్నారు. ఇంట్లో బంగారం అమ్మి వాళ్ళ బండ్లు గిరిపెట్టి అదే పైసలతో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఇవాళ అశోక్ నగర్ చౌరస్తాలలో ఫుడ్ కోసం, దానికోసం ర్యాపిడోలు, ఊబర్లు కొట్టుకుంటూ తిరుగుతున్న విద్యార్థులు ప్రతి ఒక్క కళ్ళల్లో చాలా బాధ మనకు కనబడుతుంది. ఈ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇలా కళ్ళల్లో బాధ కనబడట్లేదా? ఎంతో మంది పిల్లలు ఇవాళ అశోక్ నగర్ చౌరస్తాలలో రోడ్డు మీద కూర్చుంటున్నారు. మొన్న నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే కూడా గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. ప్రతి ఒక్క విద్యార్థులకి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఏది ఇవ్వట్లేదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాం,
ఇప్పుడు ఇది పేడ్ బ్యాచ్ అనే ప్రతి ఒక్కరికి నేను ఒకటే మాట చెప్తున్నాను, ఇక్కడికి వచ్చి చూస్తే ప్రతి ఒక్క మాట జాబ్ క్యాలెండర్ కోసం వచ్చి నిలబడ్డ విద్యార్థులే ఉన్నారు, కానీ పైసల కోసం ఏ ఒక్క విద్యార్థి లేరు. మీ పార్టీ లాగా అంకుల్స్ వాళ్ళు వీళ్ళు రాలి, ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థులు పార్టీ కండువా లేకుండా కానీ పార్టీ కోసం కాకుండా విద్యార్థి జాబ్ క్యాలెండర్ కోసం ఇంతమంది వేల మంది ఇక్కడ తలరి వచ్చినారంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ కాకుండా విద్యార్థుల కోసం నిలబడే టైం కోసం ఇక్కడికి వచ్చారు. ఇది కనుక రిపీట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇదే విద్యార్థులతో కలిసి కేటీఆర్ గారి ఇన్స్ట్రక్షన్స్ తోని సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము అందరం కలిసి ముట్టడిస్తామని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.